హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి పప్పు, సాంబార్, రసం ఇలా వేటిలోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే వీటితో పులుసు కూడా చేసుకుంటారనమాట. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నొక్కితే కనుక కొత్త వీడియో ఏది పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బూడిద గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. దీనికి పైన ఇలా బూడిదలా ఉంటుంది కదా తెల్లగా, అదంతా కూడా నీట్గా రబ్ చేసుకుని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత దీన్ని శుభ్రంగా క్లాత్తో తుడుచుకుని కొంతసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, కానీ కత్తిపేట అయితే బెటర్ అనమాట. కొంచెం ఈజీగా తెగుతుంది. ఈ పైన కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కట్ చేయడం. చూడండి, కత్తిపేటుకున్నదంతా కూడా దీనికి అంటుకుపోయింది అనమాట. ఇదంతా క్లీన్ చేస్తున్నాను. దీన్ని ఇలా ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత సాధ్యమైనంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి దీన్ని. ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు వడియాలు పెడుతున్నామంటే ముందు రోజు ఈవినింగే చేసుకోవాలన్నమాట. అలాగే ఈ వడియాలు కూడా బాగా ఎండ కాసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఏమాత్రం ఎండ తక్కువైనా వడియాలు సరిగ్గా రావన్నమాట. బాగా ఎండ కాసినప్పుడే వీటిని పెట్టుకోవాలి. ముందు రోజు సాయంత్రమే మనం ఈ గుమ్మడికాయని అంతటిని కూడా ఇలా సాధ్యమైనంత చిన్నగా ముందుగా ఇలా సన్నగా చీరుకుని దాన్ని మళ్ళీ ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం గుమ్మడికాయ అంతా కూడా కట్ చేసుకోవాలి. దీనిలో గింజలు కానీ లోపల గుజ్జు కానీ ఏది తీయనవసరం లేదు. మొత్తం తొక్కతోనే మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ వడియాలు పెట్టే ప్రాసెస్లో కట్ చేయడమే కొంచెం ఎక్కువ పని అండి. వడియాలు అయితే చాలా ఈజీగా అయిపోతాయి, కానీ కట్ చేయడం ఒకటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. కాయ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. దీనిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలన్నమాట. వేసుకుని దీన్ని బాగా 2 చేతులతోనూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల దానిలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకోవాలి. 2 పొరలు వేసుకుని దానిలో మనం ఈ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలన్నమాట. క్లాత్ మనకి చిరిగిపోకుండా కొంచెం గట్టిగా ఉన్నదే తీసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత దీని దగ్గరికి మనం మూటలా కట్టుకోవాలన్నమాట. కట్టుకుని దీనిపైన ఎత్తి పెడతాం. ఇలా చేయడం వల్ల వీటిలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ముక్కలు ఒకటే మిగులుతాయి. ఈ చీర తీసుకున్నాం కదా, దీని అంచులన్నీ ఇలా దగ్గరికి పెట్టి ముడి వేసేసుకుని దీన్ని బోర్లా పెట్టుకుని దీనిపైన బరువుగా ఉన్న రాయి లాంటిది పెట్టుకోవాలి. మనకి ఈ దీనిలోంచి బయటకు వచ్చిన నీళ్ళన్నీ కూడా అక్కడ ఉండిపోకుండా పక్కకి ఫ్లో అయిపోయేలా పెట్టుకోవాలన్నమాట మనం. లేదంటే ఆ నీళ్ళు అక్కడే ఉండిపోతాయి. చూడండి, అలా వెళ్ళిపోతున్నాయి కదా మనం ప్రెస్ చేస్తుంటే నీళ్ళు. ఇలా పెట్టుకుంటే మనకి తెల్లారేసరికి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఒక 1/2 కేజీకి తక్కువగా మినపప్పు కూడా రాత్రే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. తొక్కపప్పు అయితే కనుక వడియాలు గుల్లగా వస్తాయి. పొద్దున్న లేచిన తర్వాత తొక్క అంతా కడిగేసుకుని ఇలా గ్రైండర్లో వేసుకోవాలి. దీనిలో మనం నీళ్ళు ఎక్కువ వేయకుండా లైట్గా చిలకరించుకుంటూ గారెల పిండిలా రుబ్బుకోవాలన్నమాట. ఇది స్మూత్గా నలగాలి, కానీ జారుగా అయిపోకూడదు అనమాట. మనం వడియాలు పెట్టుకోవాలి కదా, సో గట్టిగానే ఉండాలి పిండి. ఇలా అయిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. అలాగే ఒక 12 వరకు పచ్చిమిర్చిని కడుక్కుని మిక్సీలో వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు చూడండి, నైట్ ఎత్తిపెట్టింది తీసి చూపిస్తాను మీకు ఎలా అయిందో. మనం మొత్తం ఒక కాయ అంతా కోసి పెట్టాం కదా, కానీ మొత్తం వాటర్ అంతా పోయి మనకి ఇదే మిగులుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. చూడండి, డ్రైగా అయిపోయింది కదా, ఎక్కడ తడి లేకుండా పొడి పొడిగా ముక్కలు గింజలు మాత్రమే ఉన్నాయి. గింజలు కూడా బాగుంటాయి అన్నమాట ఈ వడియాల్లో, అందుకే మనం గింజల్ని తీయలేదు. మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు గింజలు కోసుకునేటప్పుడే. వీటిని ఇలా ఒక పళ్ళెంలో వేసుకుని కొంచెం వీడేలాగా, అంటే అన్నీ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా, ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో మనం రుబ్బి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. ఈ పిండి మీరు ఎక్కువ తక్కువ అన్నది మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఇంచుమించుగా ముక్కలు ఎన్ని ఉన్నాయో పిండి కూడా అంతే వేసామన్నమాట. అలాగే ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కలుపుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. మనకి పిండి, ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసిన తర్వాత మనం మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వడియాల్ని మనం ప్లాస్టిక్ షీట్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే క్లాత్ పైన అయినా కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ పైన పెట్టేటప్పుడు అయితే క్లాత్ని ముందుగా వాటర్లో తడిపి గట్టిగా పిండి అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఈ వడియాలకి ముక్కలు కట్ చేయడం, కలపడం ఇవన్నీ పని, కానీ పెట్టడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇవి పెద్ద పెద్దగా పెడతామన్నమాట. మన పెసర వడియాల్లా కాకుండా కొంచెం పెద్దగా పెడతాం. చేతిని ముందుగా తడుపుకుని ఇలా చేతితో పిండి ముద్ద తీసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా పెట్టాలి. ఎవరైనా పెట్టచ్చు అనమాట వీటిని ఈజీగా. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చేయి తడుపుకుంటూ ఉంటే మనకి వడియాలు నీట్గా వస్తాయి. ఇలా మొత్తం పిండి అంతా కూడా పెట్టేసుకోవాలి. ఇది రోజంతా కూడా ఎండ తగిలేలా చూసుకోవాలన్నమాట దీనికి.
సాయంత్రానికి అయితే ఇలా ఆరాయి మావి. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఒక పూటకే చాలా వరకు డ్రై అయ్యాయి అనమాట. చూడండి తీసినా కూడా వచ్చేసింది. కానీ లోపల వైపు ఇంకా పచ్చిగా ఉందన్నమాట. పైన ఎండింది కానీ లోపల పచ్చిగా ఉంది. వీటిని ఇంకొక 2 డేస్ పాటు బాగా ఎండనివ్వాలి. మర్నాడు తీసేసి ఇలా తిరిగేసి పళ్ళెంలో పెట్టుకుంటే కనుక వెనక వైపు కూడా ఈజీగా ఎండుతాయి అన్నమాట. ఇలా 4 రోజులు ఎండిన తర్వాత వీటిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. చూడండి బాగా డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. వీటిని పప్పు సాంబార్ వీటిలోకి కాకుండా పులుసు చేసుకోవడానికి కూడా వాడతారనమాట. వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత బాగా వేడయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ సరిగ్గా వేడవ్వకపోతే ఈ వడియాలు బాగా వేగవన్నమాట, గట్టిగా అయిపోతాయి. సో మనం ఏదైనా వేసి చూసుకుని బాగా కాగింది అనుకున్న తర్వాతే ఈ వడియాలు వేయాలి. అప్పుడైతే మనకి పువ్వుల్లా విచ్చుకుంటాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చాయో, ఇలా పెద్దగా అవుతాయి అన్నమాట. అవి బాగా విడినట్టుగా అవుతాయి. మీలో ఎంతమందికి ఈ వడియాలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. కొంచెం ఓపిక చేసుకుని పెట్టుకుంటే ఏడాది పొడవునా వీటిని వాడుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.